హాయ్ అనిల్ నాయర్ హియర్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ నుంచి? సగటు కాన్సెప్ట్ నుంచి. ఒకసారి చదువుదాం. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 12 నంబర్స్ ఈజ్ 48. మొత్తం 12 నంబర్లు ఉన్నాయట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12 నంబర్లు ఉన్నాయి. ఈ 12 నంబర్స్ లో ఏమైంది క్వశ్చన్ చూడండి సార్. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 12 నంబర్స్ ఈజ్ 48. మొత్తము 12 నంబర్లను రైట్ నేను సగటు చేస్తే 48. అంటే ఆ 12 నంబర్ల మొత్తం ఎంత? 12 into 48. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 నంబర్స్ ఈజ్ 45. ఫస్ట్ 5 నంబర్స్ సగటు ఎంత? 45. అంటే 5 into 45. రైట్. అండ్ ది యావరేజ్ ఆఫ్ ది నెక్స్ట్ 4 నంబర్స్ ఈజ్ 52. మిగతా 4 నంబర్లు అంటే ఈ 4 నంబర్లు సగటు ఎంత సార్? 52. అంటే 4 into 52. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్. దాని తర్వాత ఇఫ్ ద 10th నంబర్ ఈజ్ 10 less than ది రైట్ 11th నంబర్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. 10th నంబర్ ఏంటి? 11వ నంబర్కి 10 తక్కువ, ఎక్స్ మైనస్ 10. 10th నంబర్ ఈజ్ 5 more than ది 12th నంబర్. ఇది ఎక్స్ మైనస్ 10 అవుతే ఇది ఎక్స్ మైనస్ 15 అవుతుంది. ఎందుకు సార్? ఇది దీనికంటే 5 more than. సో ఎక్స్ మైనస్ 15 ప్లస్ 5 ఎంత? ఎక్స్ మైనస్ 10. అంటే ప్లస్ ఎక్స్ మైనస్ 10 ప్లస్ ఎక్స్ మైనస్ 15. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్. సో ఇదెంత సార్? ఇది 576. ఇదెంత? 545 సార్ 225. ఇదెంత? 452 సార్ 208 ప్లస్ 3x మైనస్ 25. అంటే 576 ఈజ్ 433 ప్లస్ 3x మైనస్ 25. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే 3x ఈజ్ ఈక్వలెంట్ టు 576 మైనస్ 408. అంటే ఇది ఎంత వచ్చింది? 433 మైనస్ 20 408. 576 నుంచి 408 వెళ్తే 168. అంటే 3x 168. ఎక్స్ వాల్యూ 56. నాకు ఎక్స్ అన్నాడా? ఏమన్నాడు క్వశ్చన్లో? 11th and 12th నంబర్ యొక్క సగటు కావాలన్నాడు. 11th నంబర్ ఏమో ఎక్స్, 12th నంబర్ ఏమో ఎక్స్ మైనస్ 15. ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 15 by 2 అంటే ఎక్స్ మైనస్ 7.5. ఎక్స్ని 7.5 నుంచి తీసేయాలి. 56 నుంచి 7.5 తీసుకొని వెళ్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 48.5 వస్తుంది. కొంచెం క్యాల్కులేషన్ ఇంటెన్సివ్ ప్రాబ్లం. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటా.